డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 24వ తారీఖు 2వ నెల 2026 24th ఫిబ్రవరి 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది. మా టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితులు కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:53 వరకు కూడా ఈ కృత్తికా నక్షత్రం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఈ కృత్తికా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చుకవన్న గౌడ అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద, అలాగే పెంగల మీద గెలుస్తుంది. ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత రోహిణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. అంటే టైమింగ్ వచ్చేసి మెయిన్ టైమింగ్ చూసుకోవాలా. మధ్యాహ్నం 3:53 తర్వాత స్టార్ట్ అవుతుంది రోహిణి నక్షత్రం. ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ రోహిణి నక్షత్రమే జరుగుతుంది. ఇక ఈ రోహిణి నక్షత్రం గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది ఎర్ర మైల మీద, నల్ల మైల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, డేగ మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది డేగ మీద, ఎర్ర గౌడి మీద, కాకి మీద, ఈ మూడింటి మీద పింగళి అనేది విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది రోహిణి నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్. రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం. మీకు రంగించుకోవడం రాలేదు, మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే మన వాట్సాప్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ప్రతి వీడియోలో ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఒక్క నిమిషం మ్యాక్సిమం వీడియో తీసి పెట్టడానికి ట్రై చేయండి. ఒక నిమిషం ఉండేటట్టుగా క్లియర్గా దానికి కళ్ళు, దాని కక్కుసి, ఈకలు, తోకలు తెలుపుందా లేదా అనేది పర్టికులర్గా వీడియోలో రావాలా. నేను వెంటనే మీకు ఆ కలర్ ఏ రంగుకి వస్తుంది ఏంటి అనేది, ఎప్పుడు వేసుకోవాలనేది మీకు కంపల్సరీ క్లారిటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతే తప్ప కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేయొద్దు. ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ పచ్చ కాకి డేగలు, లేదంటే గట్టి కాకి డేగలు. ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపీక అనేది అసలు ఉండకూడదు. అలాంటి పచ్చ కాకి డేగలైనా, గట్టి కాకి డేగలైనా కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ పచ్చ కాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గాల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయిన మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి నెమళ్ళు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పిచ్చుకవన్న గౌన్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి పిచ్చుకవన్న గౌన్ నెమళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. పిచ్చుకవన్న గౌన్ నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు అసలు తెలుపు అనేది ఎక్కడా ఉండకూడదు అనమాట. అలాంటి పిచ్చుకవన్న గౌన్ నెమళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మైలాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు గల కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ టైమ్స్లో మనం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకవన్నీ గౌన్యమలను వాటికి ఎక్కడ కోడి చూపు అస్సలు ఉండకూడదు, వాటినే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి బాగా కోడి చూపు గల డేగలు అనమాట. ఇక్కడ డేగలకి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు అనేది బాగా ఉండాలి. అలాంటి కోడి చూపు గల డేగలు ఇక్కడ ముసుగు పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా అన్ని రకాల కాకులు, కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సేతువాలు, నల్లబొట్ల సేతువాలు కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఉపయోగించొద్దు ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి డేగలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. ఎక్కడ కోడి చూపు లేకపోయినా పర్లేదు, లేదంటే లైట్గా చిట్రెక్కలు తోకలు ఒకేక తెలుపు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అంతేగాని బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. అలాంటి వాటిని కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి ఉంచండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమ గల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులని ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి గోధుమ రంగు పింగళాలు. ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను మనం పెట్టుకుంటే, గోధుమ రంగు పింగళాలకి ఎట్టి పరిస్థితులు మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు మాత్రం కంపల్సరీ ఉండాలా. అలాంటి గోధుమ రంగు పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చెప్పకి ఇక్కడ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా గట్టి కాకిడేగలు, పచ్చ కాకిడేగలు చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కుసి అనేది నలుపు ఉండాలి. అలాంటి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాలకి కాళ్ళు నలుపు ఉండాలి. అలాంటి సేతువాలు అనమాట. తర్వాత నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, నల్ల డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి బాగా బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మేళాలు, తెల్ల మేళాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలకి ఎట్టి పరిస్థితుల్లో పైన ఎన్ను అనేది బాగా మెరుస్తూ ఉండాలి. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు మాత్రమే మనం ఇక్కడ ఈ టైమింగ్స్లో ముసుగు ఉపయోగించుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి మసర కుసి ఉండాలి. మసర కుసి ఉన్నటువంటి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, కోడికాకి డేగలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపొండి డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, తెల్ల మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపుతో పాటు కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.